Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము. హరివర్షమునందు ప్రహ్లాదుడు నృసింహ రూపమును, కేతుమాల దేశమున శ్రీ లక్ష్మీ ద్వారా కామదేవ రూపమును, రమ్యక వర్షమునందు మనువు మత్స్య రూపమును స్తుతించి ఉపాసించుట. భగవతి లక్ష్మి చెప్తోంది: ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణం చాధిపతయే షోడశ కళాయశ్చందో మయాయాన్నమయ యామృతమయాయ సర్వమయాయ మహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. ఇంద్రియములకు ప్రభువు, సకల శ్రేష్ఠ గుణములకు ఆశ్రయుడు, జ్ఞాన క్రియా సంకల్పశక్తికి అధిపతికి, షోడశ కళాత్మునకు, చందోమయునకు, అన్నమయునకు, అమృతమయునకు, సర్వమయునకు, ఓజోమయునకు, మనస్సు, ఇంద్రియములు, శరీరముతో కూడిన సాకార విగ్రహమునకు, పరమ సౌందర్య తేజోనిధికి, భగవంతుడగు కామదేవునకు బీజమంత్రములతో అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను. పరంధామ, మీరు స్వయముగా ఇంద్రియములకు స్వామి. స్త్రీలు ఇహలోకమునందు తమ భర్తలను పొందుటకు అనేక వ్రతముల ద్వారా మిమ్ము ఉపాసిస్తారు. కానీ ఆ భర్తలు తమ ప్రియపుత్రులను, ధనమును, ఆయువును రక్షించుటకు సమర్థులు కారు. ఎందుకనగా వారు సర్వదా పరతంత్రులు. ప్రభు స్వయముగా నిర్భయులై దుఃఖితులకు ఇతరులను సంపూర్ణముగా రక్షింపగలిగిన వారే నిజమైన భర్తలు. అట్టి భర్త మీరే. ఇతరులు భర్త అయినచో పరస్పరము భయము ఉత్పన్నమగును. అందువలన మిమ్ములను పొందుటనే సర్వస్వముగా నెంచెదరు. మరి ఏ విధమగు ప్రయోజనమును అంగీకరించరు. ఏ స్త్రీ అయినను మీ చరణ కమలములను పొందగోరక ఇతర ఏ వస్తువునైనను పొందుటకు మిమ్ములను ఉపాసించినచో మీరు ఆమె కోరిన వస్తువును ప్రసాదిస్తారు. కానీ అది నశ్వరము. అందువలన ఆమెకు పశ్చాత్తాపపడవలసి వచ్చును. అపరాజితుడవైన ప్రభు, నన్ను పొందగోరి ఇంద్రియ సుఖములను కోరు బ్రహ్మరుద్రాది దేవతలు నన్ను గూర్చి కఠినమైన తపస్సు చేస్తారు. కానీ మీ చరణకమలములను ఉపాసించు వారిని తప్ప నేను ఇతరులెవ్వరికీ సహజముగా ప్రాప్తించను. నేను ఎల్లవేళలా నీ హృదయమునందే ఉందును. భక్తుల మస్తకమునందు శోభిల్లు మీ పరమపూజ్య చరణకమలములు నా తల మీద విరాజమానములగునట్లు నన్ను అనుగ్రహించండి. పూజనీయుడవగు ప్రభు, నీవు లాంఛన రూపముగా నన్ను నీ వక్షస్థలమున ధరింతువు గదా. మీరు సర్వసమర్థులు. మీ మాయతో కూడిన లీలలను ఎవరెరుగగలరు? నారద, ఇట్లు కామదేవుని రూపమున విరాజమానుడగు విశ్వబంధువు భగవంతుడగు శ్రీహరిని లక్ష్మీదేవి కేతుమాల వర్షమునందు ఉపాసించును. ఈ వర్షమునందు ఇతర దేవతలు, ప్రజాపతులు తమ కోరికలను సిద్ధింపచేసుకొనుటకు మిమ్ములను ఉపాసించుటయందు తత్పరులై ఉందురు. రమ్యక వర్షమున భగవంతుడగు శ్రీహరి మత్స్యరూపమును ధరించి విలసిల్లుచుండును. ఆ స్వామి సర్వశ్రేష్టమగు రూపము సకల దేవతలకు వందనీయము. అచ్చట మనువు నిరంతరము ఆ స్వామిని స్తుతించుచుండును. మనువు స్తుతిస్తున్నాడు: ఓం నమో ముఖ్యతమాయ నమః, సత్వాయ ప్రాణాయౌజసే బలాయ మహామత్స్యాయ నమః. సత్వప్రధానుడు, విశ్వాగ్రణి, ముఖ్య ప్రాణ సూత్రాత్మ, మనోబలుడు, ఇంద్రియబలుడు, శరీరబలుడు, ఓంకారమునకు అర్థమైన సర్వశ్రేష్ఠ మత్స్య భగవానునకు నమస్కారము. సకలమునకు ప్రేరణనొసగు పరమాత్మ, మీరు సకల ప్రాణుల బాహ్యభ్యంతరములందు ప్రాణరూపమున సంచరించెదరు. మీ దృష్టి ప్రసరించగా లోకపాలుర దృష్టి కుంఠితమగును. ఈశ్వర నామముతో ప్రసిద్ధులైన మీరు పరమపురుషులు.
కీలుబొమ్మల నాడించు నటుని వలె మీరు మీ వశమునందున్న ఈ సకల జగత్తును ఆడించుచుందురు. భగవన్, నిశ్చితముగా లోకపాలుర మనస్సులందు మీ ఎడల ద్వేషము ఉత్పన్నమైనది. తత్ఫలితముగా వారు మీ చేయూతను వదిలిపెట్టారు. వారందరూ ఒక చోట కూడి మానవులను, పశువులను, నాగులను, స్థావరాదులను మేమే స్వయముగా రక్షించుకుందుమనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు ఆ కార్యమును సిద్ధింపచేసుకొనలేకపోయారు. ప్రభు, నీవు జన్మరహితుడవు. ప్రళయకాలమునందు ఎగిసిపడుచున్న ఉత్తాల తరంగములతో సముద్రము సుశోభితమై ఉండును. ఆ సమయమున మీరు ఓషధులకు, లతలకు ఆలవాలమగు పృథివిని నన్నును తీసుకొని సముద్రమునందు మిగుల ఉత్సాహముతో క్రీడించుచున్నారు. జగత్తుకు ప్రాణస్వరూపుడగు మత్స్య భగవానునకు పదే పదే నమస్కరించుచున్నాను. రాజులలో మనువుకు మహోన్నత స్థానము ఉంది. మత్స్య రూపమున అవతరించిన దేవాధిదేవుడగు శ్రీహరి కృపచేత మనువు సకల సంశయములు పటాపంచలయ్యను. ఆయన శ్రీహరిని స్తుతించెను. భగవత్పరాయణులగు పురుషులలో మనువు ఉత్తముడుగా భావించబడును. ఆయన యోగ సాధన వలన సకల పాపములను రూపుమాపెను. ఆయన భక్తితో భగవంతుని ధ్యానించుచు ఈ రమ్యక వర్షమునందు విరాజమానుడై ఉండును. శుభం. Subscribe and share my channel Sudarsana.